కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో గోదావరి, కృష్ణా, సాగర తీరాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రి గోదావరి తీరంలో భక్తులతో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విశాఖ సాగర తీరం, బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితిగా పవిత్రమైన రోజు కావడంతో ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలోనూ కపిల తీర్థంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి నుండి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, థ్యాంక్ యూ చందు. ఏదైతే కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసంగా హిందువులందరూ భావిస్తారు. ఈ మాసంలో విష్ణువుని కానీ, శివుడిని కానీ, అమ్మవారిని కానీ ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెప్పిన భక్తుల నమ్మిక. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కార్తీక సోమవారం లేదంటే కార్తీక పౌర్ణమి నాడున స్వామివారి దర్శనానికి శైవ ఆలయాలకు రావడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఈ మాసంలో ఏదైతే సంవత్సరం అంతా పూజ చేసినా చేయకపోయినా కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదంటే కార్తీక సోమవారం నాడు 360 ఒత్తులతోటి నేతి దీపాన్ని వెలిగించి స్వామివారికి నివేదన చేస్తే ఆ సంవత్సరం అంతా స్వామివారిని విశేషంగా పూజ చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు అలాగే భక్తులు ఇక్కడికి తిరుపతిలోని ఆలయాలకి సందర్శించి ఆలయాలలో స్వామివారికి దీపాలు పెట్టి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేదానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలోని కపిల తీర్థం జలపాతం వద్ద ఉన్నాం. ఈ కపిల తీర్థం వద్ద కూడా భక్తులు పెద్ద ఎత్తున వేకువజాము నుంచి ఇక్కడికి వచ్చి ఆ జలపాతం కింద స్నానం ఆచరించి అక్కడే పవిత్రమైనటువంటి దీపాలను వెలిగించి ఇక్కడ ఉన్నటువంటి కోనేటిలో దీపాలని విడిచిపెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పౌర్ణమి పూజ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం కూడా ఇక్కడ ఏదైతే భక్తులు వస్తారో భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే విధంగా అధికంగా భద్రతా సిబ్బంది నియమించి ఎక్కడికక్కడ వాళ్ళని భక్తులు నీళ్ళలోకి ఎక్కువ లోతులోకి వెళ్ళకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు కిందికి దిగి వాళ్ళు లోపలికి వెళ్ళి స్నానాలు ఆచరించే దగ్గర కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి భక్తులకి రక్షణ కల్పించే విధంగా కూడా టీటీడీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్న భద్రతా సిబ్బందితో పాటు ఇక్కడ భక్తులు కూడా టీటీడీ చెప్తున్నటువంటి అనౌన్స్మెంట్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి చెప్తూ అనౌన్స్మెంట్ చేస్తూ వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి కూడా గజ ఈతగాళ్ళను కూడా రంగంలోకి అందుబాటులో ఉంచుకొని ఎవరైనా భక్తులు పొరపాటున కోనేరులోకి దిగి పడిపోతే వాళ్ళని హుటాహుటిన బయటికి తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? అంటే భక్తులు మాత్రం కొంత ఇక్కడ భక్తి నిష్ఠలతో స్వామివారికి నివేదన చేయడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ, ఈరోజు దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏం కోరుకున్నారు దేవుణ్ణి? ఏం కోరుకోలేదు సార్, బాగుంటే సార్ కోరుకున్నాం. అంటే స్వామివారికి అంటే దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనుకుంటున్నాం? ఏదో మంచి ఫలితం వస్తుంది అనేసి చేస్తున్నాం. అయితే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీపారాధన చేస్తూ వాళ్ళు స్వామివారికి నివేదనలు కూడా ఇక్కడే పిండి దీపారాధనకు సంబంధించి నివేదనలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనుకుంటున్నారు? అంటే మనసులో కోరికలు నెరవేరాలనేసి దీపారాధన చేస్తున్నాము. అట్లాగే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సర్వసంపద కలకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాం భగవంతుడిని. అంటే ప్రధానంగా కార్తీక మాసంలో ఎందుకు చేస్తారు? కార్తీక మాసము పవిత్రమైన మాసం అంటారు. శివకేశవులు ఇద్దరికీ పవిత్రమైన మాసం. శివుడు విష్ణువుకి పుట్టిన అయ్యప్ప స్వామి కూడా ఈ కార్తీక మాసంలోనే జన్మించారనేసి అంటారు. కాబట్టి ఈ మాసాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఏదైతే శివకేశవులకు సంబంధించినటువంటి ముఖ్యమైన మాసం కాబట్టి ఈ మాసంలో స్వామివారికి ఎవరినైనా సరే శివాయ విష్ణు రూపాయ విష్ణుయ శివరూప విష్ణు హృదయస్తే శివ శివస్య హృదయ విష్ణు అంటే ఒకరి హృదయంలో ఒకరు ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరిని అంటే శివుని ఆరాధించినా విష్ణువుని ఆరాధించినా ఒకే ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ మాసంలో ఈ ప్రత్యేకంగా ఈ విష్ణువుని కానీ శివుని కానీ ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరుతాయని చెప్పని భక్తులు పూర్తి స్థాయిలో నమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ మేరకు ఇక్కడికి వచ్చి భక్తులకు కూడా పెద్ద ఎత్తున పిండి దీపారాధన చేస్తూ వాళ్ళకి తోచినంతలో వాళ్ళు నివేదనలు చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా
మనం చూస్తున్నట్టు ఇప్పుడైతే ఆ పిండి దీపారాధనకు కానీ నేతి దీపాలకు కానీ మహిళలు అధిక ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం మొత్తం సుఖశాంతులతోటి ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లే విధంగా తమను ఆశీర్వదించమని శివుణ్ణి కానీ విష్ణువు కానీ వేరుకుంటూ ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని మొక్కులు తీర్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా ఎక్కడ కానీ భక్తులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కార్తీక మాసం సందర్భంగా కపిల్ తీర్థంలో ప్రతిరోజు విశేషమైన హోమాలు పూజలు నిర్వహిస్తూ టీటీడీ కూడా భక్తులను దాంట్లో భాగస్వామ్యాలు చేస్తూ భక్తుల సమక్షంలోనే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు స్వామివారికి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నాభిషేకం జరుగుతుంది. అన్నంతో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని భక్తుల దర్శనార్థానికి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తామని చెప్పి టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో స్వామివారి అన్నాభిషేకాన్ని దర్శించేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.